వేడి నీళ్ళల్లో ముందుగా 1/2 kg మష్రూమ్స్ వేసుకొని అవి 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ ముక్కలు. జీడిపప్పు ఒక 15 నానబెట్టుకొని ఉంచుకొని, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఆ నానబెట్టుకున్న జీడిపప్పు, టమాటాలు, ఉల్లిపాయలు కొద్దిగా నూనెలో మగ్గించుకొని వేసుకుంటే పచ్చివాసన లేకుండా గ్రేవీకి మంచిగా ఉంటాయి. అలా అవన్నీ మిక్సీలో వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు చిలుకలుగా కోసుకొని ఆ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక ఎండుమిర్చి, చిన్న 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 3 పావుల నూనె వేసుకోవాలి. పావుతో 3 పావులు వేసుకోవాలి నూనె. మూడు పావుల నూనె వేసుకున్న తర్వాత కొంచెం ఒక చెంచా నెయ్యి వేసుకోండి. నెయ్యి మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. నెయ్యి వేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో చూపించిన పలావ్ దినుసులన్నీ వేసుకొని మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా, యాలక్కాయ అవన్నీ వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 2 minutes అలా వేయించుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా. ఈలోగానే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ ముక్కలు అండ్ ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వాటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వాటికి వేయించుకోవాలి. కొద్దిగా మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై అయితే మళ్ళీ కర్రీ అంతా అయిపోయేసరికి మాడిపోతాయి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 minutes అలా పచ్చిమిర్చి కలరు మనకి చేంజ్ అవుతుంది కదా, అలా వేగినట్టు. తర్వాత ఇందాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీ యాడ్ చేసుకోవాలి. ఆ గ్రేవీ యాడ్ చేసుకొని మంచిగా అలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని పచ్చిమిర్చి అవన్నీ ఆ మసాలా అవన్నీ పట్టేంత వరకు చిన్నగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు సిమ్లోనే పెట్టుకొని అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకొని అది మంచిగా వేగిందంటే మనకి అట్లా పైకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ముక్క అందులో గ్రేవీలో నుండి ఆయిల్ బయటకు వస్తుంది మంచిగా వేగిందని. అప్పుడు మళ్ళీ ఒక 2 minutes ఉంచుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం, అవన్నీ వేసుకొని మంచిగా అదంతా మసాలా పట్టే విధంగా మళ్ళీ కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, లేకపోతే అడుగంటిపోద్ది. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసి ఆ మసాలా అంతా ఆ మష్రూమ్ ముక్కలకి పట్టే విధంగా అలా చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి. గ్రేవీ అంతా ఆ ముక్కలకు పట్టే విధంగా. మంచిగా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. అలా ముక్కకు బాగా పడుతుంది అన్నమాట ఉప్పు, కారము అండ్ గ్రేవీ అన్నది. అలా సిమ్లో పెట్టుకొని చిన్న కలుపుకుంటూ తర్వాత మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక
5 to 10 minutes ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టేసి అలా తిప్పుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. నేను ఇందాక మసాలా పట్టుకున్నాను కదా మిక్సీలో, అందులోనే వాటర్ కలుపుకొని వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ నుండి గ్లాసున్నర వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అదంతా కలిపే విధంగా కలుపుకొని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. అలా కలిపేసి మూత పెట్టి మళ్ళీ 5 నుండి 10 నిమిషాలు మటుకు ఉడికించుకోవాలి. ఇట్లా వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు అట్లా ఉడికించుకోండి. అప్పుడైతే ముక్క మంచిగా ఉడుకుతుంది. అలా మంచిగా నీట్గా మొత్తం బాగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండండి. తర్వాత మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మటుకు గరం మసాలా పొడి వేసుకోండి. ఆ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోండి. అంత అయ్యాక అలా లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.